హైదరాబాద్లో 144 సెషన్. ఇక అందరికి ఎరకనే 144 సెషన్ ఉంటే సభలు పెట్టుకోనికి లేదు, సమావేశాలు పెట్టుకోనికి లేదు, నిరసనలు చెప్పే అవకాశమే లేదు. అండ్ దాంతోపాటు ఎక్కడ మీరు ముట్టళ్ళు చేయొద్దు, మీ నిరసన గలం అనేది అసలే వినిపించొద్దు. అసలు నిజంగా సమస్యలు ఉన్నప్పుడు నిరసన కాకుండా ఇంకేం చేస్తారు ప్రజలు? ఎందుకంటే కేవలం ఒక డిపార్ట్మెంట్ నుంచో కేవలం పోలీసు బెటాలియన్ మాత్రమే ఇయ్యాల ఫోకస్ అవుతారు. కానీ దానికి ముందు ఎన్నో సభలు, సమావేశాలు, నిరసన ర్యాలీలు కూడా మనం చూసినాం. కానీ ఈనాడు 144 సెషన్ పెట్టి ఇవన్నీ చెప్పిన వాళ్ళు అందులో ఇంకొకటి కూడా చెప్పారు, ధర్నా చౌక్లో మీరు ముందుగా పర్మిషన్ తీసుకొని నిరసనలు తెలుపుకోవచ్చు అని. కానీ ఇవాళటి వరకు అంటే 144 సెషన్ అమలై ఇవాళటి వరకు ధర్నా చౌక్లో నిరసన చెప్పడానికి పర్మిషన్ ఇస్తలేరు. మరి పర్మిషన్ ఇవ్వకపోతే ఎక్కడ చేయాలి, వాళ్ళ నిరసన ఎక్కడ తెలియపరచాలి అనేది సర్కార్కే ఎరక. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, పర్మిషన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు చెప్తున్న ముచ్చట. సో ఒక్కసారి మనం ఏఐటీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అనే ఏందే పరిస్థితి? మీరు ముందుగానే సమస్యలు ఉన్నప్పుడే సమస్యలను సర్కార్ వరకు తెలిపాలి అని అంటే తెలంగాణలో కొత్త కాదు ఉద్యమాలు. సో అట్లాంటి నిరసన చేపట్టాలి అని అనుకున్నారు. ఎప్పుడు పెట్టుకున్నారు మీరు అసలు? మేము గత నెల రోజుల నుంచే ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందే వాళ్ళు మేనిఫెస్టోలో కొన్ని సమస్యలు పెట్టడం జరిగింది. మేము కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తాము, ఆటో డ్రైవర్లకు రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులన్నీ కూడా మేము చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటింది. అయినా కూడా దాంతో పాటు మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది. ఆ ఫ్రీ బస్సు వలన ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా గిరాకీ లేక జీవనోపాధి దెబ్బతిని చాలామంది నష్టపోవడం జరిగింది. ఆ నష్టపోయినప్పుడు ఆందోళన చేస్తున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆటో డ్రైవర్లు మా పిల్లలే మేము ఆదుకుంటామని చెప్పి ప్రకటనలు మాత్రమే చేయడం జరిగింది తప్ప వాళ్ళు ఎక్కడ ఆదుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికి చాలామంది జీవనోపాధి దెబ్బతిని కుటుంబ పోషణ బరువై ఆత్మహత్యలు కూడా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వము ఇప్పటికి కూడా పట్టించుకోలేదు. అదే పార్లమెంట్ ఎన్నికలప్పుడు పేపర్లలో పత్రికా ప్రకటనలు, టీవీలలో ప్రకటనలు ఇస్తూ ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తున్నామని చెప్పి ప్రకటనలు చేసింది తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. మేము మాతో సమావేశమయ్యి సెక్రటరియట్లో సమావేశమయ్యి 1 నెల రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి. 5 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మీటర్ ఛార్జీలు పెరగలేదు. దానికి తోడు 2 వీలర్ ఓలా ఊబర్తో కమిషన్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలామంది నష్టపోతున్నారు. ఫ్రీ యాప్ పెట్టాలని చెప్పి, అదేవిధంగా రాబిడ్తో నడుస్తున్న 2 వీలర్ నిషేధించాలని చెప్పి, అదేవిధంగా అనేకమైన సమస్యల మీద మేము గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ కూడా సమీకరించి 5వ తారీఖు నాడు మేము ధర్నా పెట్టాలని చెప్పి ఆటో సంఘాలన్నీ నిర్ణయం చేయడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అసలు ఊసెత్తినరా మళ్ళీ 10 నెలల్లో? ఎందుకంటే గతంలో ఇందిరా పార్క్ కేంద్రంగా కూడా మీ సమస్యలు మళ్ళీ ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేశారు, విన్నరా? 10 నెలల నుంచి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం చేస్తానని మన బడ్జెట్లో కూడా 1 పైసా కూడా కేటాయించలేదు. అది కేవలం వాళ్ళ అవకాశం కోసమే, ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకోవడం జరిగింది తప్ప ఈనాడు కూడా ఒక్కరు మాట్లాడిన దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ రోడ్డు మీదకి రావడం జరిగింది. మేము నెల రోజుల నుంచి ఆందోళన చేస్తాము, ధర్నా కోసం పర్మిషన్ అడిగితే ఇప్పుడు 144 సెక్షన్ తీసుకొచ్చి 144 ఉంది కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వలేని అంటున్నాం. ధర్నా చౌక్ ఉందే పర్మిషన్ కోసం, ధర్నాలు చేయడం కోసమే, ప్రజల విషయం మేము తెలియజేయడం కోసమే అక్కడ ధర్నా చౌక్ ఉంది. కాబట్టి మేము 5వ తారీఖు నాడు ఏది ఏమైనా కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ధర్నా చేస్తాము. వాళ్ళు ఇవ్వకపోతే ఇంకో రకంగా మేము ఆందోళన చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, రవాణా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయమని కోరుతున్నాం. ఆలోచన చేయకపోతే ఒక ధర్నాతోనే కాదు, మేము ఈ నవంబర్, డిసెంబర్ నెలలో 2 నెలలు రాష్ట్ర ప్రభుత్వం స్తంభింపజేసేంత వరకు, కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము నిరంతరం ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అన్న మీరు అన్న ముచ్చట మంచిగానే, ధర్నా చౌక్లో ఎన్నో ధర్నాలు చూసినాం, ఎన్నో నిరసన కార్యక్రమాలు చూసినాం. అక్కడ నిరసన చేస్తే ఉన్న గవర్నమెంట్ స్పందించి సమస్యలు పరిష్కరించిన రోజులు కూడా మస్తుగానే ఉన్నాయి. మరి ఈరోజు ఎందుకు ధర్నా చౌక్కి తాళం పట్టట్టయింది? ప్రభుత్వం కావాలనే ఆందోళన చేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి వాళ్ళు 144 సెక్షన్ అని తీసుకొచ్చి ఇవాళ ఏదో కానిస్టేబుల్ చేస్తారని, కానిస్టేబుల్ అయినా వాళ్ళైనా న్యాయమైన డిమాండ్ ఉంటే చేయాల్సిందే. ధర్నా చౌక్ ఉందే
ప్రజల కోసం, ప్రజల వాణి వినిపించడం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఆ ధర్నా చౌక్ ఉంది. ప్రభుత్వం స్పందించినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు స్పందించినప్పుడే కార్మికులు, కర్షకులు, రైతులు, ప్రజల సమస్యల కోసమే అది ధర్నా చౌక్ ఉంది. అది 144 ఉన్నా ఏదున్నా కూడా ప్రభుత్వ పరంగా మేము అప్పీల్ అడుగుతున్నాము, మేము అనుమతి అడుగుతున్నాం, అనుమతి తీసుకొనే చేస్తామని అడుగుతున్నాం. కాబట్టి ఇది అనుమతి ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కావాలనే ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వాలు, ఇట్లా చేసిన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మనగలలేదు. ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలా, ధర్నా చౌక్లో పర్మిషన్లు ఇవ్వాలా, ప్రజల వాణిని వినిపించడానికి. మొన్ననే వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తారు, బీజేపీ అందరూ చేస్తారు. కాబట్టి మేము కూడా కార్మికుల పక్షాన, కార్మికుల సమస్యను ప్రభుత్వాలు పరిష్కరిస్తే ధర్నా చౌక్ పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం పరిష్కరించినప్పుడే ధర్నా చౌకులో కూర్చొని మేము ఆందోళన చేయడానికి ఉంది. అప్పటికైనా ప్రభుత్వం వింటదా వినదా ఆలోచన వేరు. కాబట్టి ధర్నా చౌక్లో ఇవ్వాలా, తప్పనిసరి పర్మిషన్లు ఇవ్వాలా. ఇవ్వబోవటం అనేది ఇది అవివేకం, ప్రభుత్వం దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము పేర్కొంటున్నాం. మరి నిరసనను అణచివేస్తే ఎట్లా ఉండబోతుంది? నిరసన అణచివేస్తే ప్రభుత్వాలకు తెలుసు కదా, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కార్మికులు, కర్షకులు, ప్రజలు ఊరుకోరు కదా. ఎంత అణిస్తే అంత లేస్తారు. ఎప్పుడు సమస్యను పరిష్కరించాలి తప్ప అణచాలని చూస్తే ఎలాంటి ప్రభుత్వమైనా కూడా నష్టపోతుంది తప్ప. ఏది సమస్య ఉందో ఆ న్యాయమైన సమస్య మీరు చెప్పిందే, ప్రభుత్వాలు చెప్పిందే. కొత్తగా మేము అడిగే డిమాండ్లు ఏం లేవు. కార్మికుల డిమాండ్ మీటర్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమైంది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తప్ప. ఇవాళ చాలా కంపెనీలు ఉన్నాయి, కోట్లాది రూపాయలు దాని నిధులు వస్తాయి. ఇవాళ ప్రభుత్వానికి ఆదాయం. మాకు సమస్యలు పరిష్కరించి ఇవాళ కొత్త ఆటోలు ఇస్తే జిఎస్టీ వస్తుంది, ఫిట్నెస్, అదేవిధంగా ప్రభుత్వ ఛానళ్ళు పెడతాయి. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తప్ప మీటర్ ఛార్జీలు పెంచితే ప్రజలు ఇస్తారు, ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. మరి ప్రభుత్వం ఎందుకు ఈ కాలయాపన చేస్తుందో అర్థం కావట్లేదు. వారికి ఎవరు ఐడియా ఇస్తున్నారో, ఎవరేమి ఇస్తున్నారో తప్ప ఇవాళ కార్మికులు వచ్చే సమస్య ఏం చెప్పండి. ఇవాళ ప్రభుత్వంతో వచ్చే చిన్న చిన్న సమస్యలు మాకు ఉన్నాయి, వేరేం కాదు. ఓలా ఊబర్ అవి బహుళజాతి కంపెనీలు. ఓలా ఊబర్ ఎందుకని చెప్పండి, ప్రభుత్వం ఒక యాప్ చేస్తే మీ ప్రభుత్వం తరఫున కొంతమంది ఉద్యోగస్తులు వస్తారు, ప్రజలకు కమిషన్ తగ్గుతుంది, ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ కమిషన్ తక్కువ పోతుంది. ఇప్పటికే ఫ్రీ బస్ వల్ల నష్టపోయిన 300-400 నష్టపోతుంది. దీనివల్ల కమిషన్ వల్ల అది కొంతవరకు సహాయం జరుగుతుంది అనేది మేము కోరి ప్రభుత్వాన్ని సూచించినాం. అది చేయడం వల్ల నష్టం ఏంటి చెప్పండి. ఇవాళ గతంలో ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, హోంగార్డులకు, మీడియా మిత్రులకు 5 లక్షల ప్రమాద బీమా ఉండే. ఈ 5 లక్షల ప్రమాద బీమా కూడా ఇప్పుడు దాన్ని అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అమలు చేయాలా. ఇలా ఎవరైనా చనిపోతే చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఇలా కార్మికులు, రవాణా రంగ కార్మికులు, ఇతర రాష్ట్రాల్లో అనేకమైన సంక్షేమ బోర్డులు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఎలాంటి సంక్షేమ బోర్డు లేదు. ఇవాళ కోట్లాది మంది, లక్షలాది మంది ప్రజల సేవ చేస్తూ ప్రజా రవాణాలో ఉంటే వారు చనిపోతే వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు మీద పడుతున్నారు. కాబట్టి రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏమన్నా దాంట్లో తేవడం వల్ల ప్రభుత్వానికి నష్టం లేదు, ఆదాయం తప్ప నష్టం లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయట్లేదు కాబట్టి ఇవాళ ఈ సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి రవాణా రంగ సంఘాలతోని చర్చలు జరపాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. మేము అనేకమైన సమస్యల మీద కొట్లాడడం జరిగింది, పరిష్కరించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం మీద కూడా మేము ఆందోళన చేసి మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ధర్నాతో పాటు అనేకమైన ఆందోళనలు ప్రభుత్వం స్తంభించే వరకు కూడా మేము ఆందోళన చేస్తాం. ఎలాంటి 144 సెక్షన్ పెట్టినా కూడా మేము దాన్ని లెక్క చేయమని చెప్పి మేము ఎందుకంటే మా కేసులు ఏమైనా లెక్క కాదు, అనేకమైన కేసులు పెట్టారు. మేము న్యాయమైన కోసం, బతుకు కోసం మేము తిండికి లేక ఇబ్బంది పడుతూ రోడ్ల మీద వస్తున్నాం తప్ప ఏదో మేము కావాలని ప్రభుత్వం పతనం చేయాలనో, ప్రభుత్వానికి ఇబ్బంది చేయాలనో మేము రోడ్ల మీద రావట్లేదు అనేది ప్రభుత్వం గ్రహించాలి. సో తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకోవాలని ధర్నా చేస్తారు. కానీ ఇవాళ ధర్నా చౌక్లో ప్లేస్ కోసం కూడా ధర్నా చేయాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో, ప్రత్యేకంగా హైదరాబాద్ ధర్నా చౌక్ దగ్గర ఉంది. అంటే ఒక్కసారి ఆలోచించాలి ఎట్లాంటి సిచ్యువేషన్స్లో 144 సెక్షన్ ఉందనేది.